కేఎస్ రామారావు నిర్మాతగా, ప్రముఖ నిర్మాతగా దాదాపు 40 సంవత్సరాలు 46 సినిమాలు నిర్మించినటువంటి కేఎస్ రామారావు ఈరోజు విజయదశమి రోజు, మామూలుగా విజయదశమి అంటే విజయం, విజయదశమి రోజు విజయ్ దేవరకొండ హీరోగా సినిమా ఈరోజు ప్రారంభించడం, దానికి ముగ్గురు హీరోయిన్లు ముచ్చటగా రాశీకరణ, బ్రెజిల్ అమ్మాయి, తెలుగు అమ్మాయి వీళ్ళందరూ కూడా ఉండడం, క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించడం, ప్రముఖ దర్శకుడు మన రాఘవేంద్రరావు గారు, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్తు వీళ్ళందరూ కూడా రావడం, ఈరోజు ఎంత కళకళగా ఉంది మా హోటల్ కూడా ఇంతమందిది. ఒక విషయం చెప్పాలి ఏమిటంటే, కేఎస్ రామారావు ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఛాలెంజ్ సినిమా తీసి చిరంజీవితో, అభిలాష్ ఎన్నో సినిమాలు హిట్లు తీశాడు. మెగాస్టార్ చిరంజీవికి హిట్లు తీసిన ఎవరంటే కేఎస్ రామారావు. మళ్ళీ ఇప్పుడు విజయ్ దేవరకొండ చూడడం ఏదో చిన్న కుర్రాడు మారున్నాడు, కానీ ఏదో మ్యాజికల్ మ్యాన్. అసలు విజయ్లోనే పేరుంది విజయం మొత్తానికి. తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, ఆ లాంగ్వేజ్, డైలాగ్స్ డెలివరీ అద్భుతం, అమోఘం. అన్నిటికీ మించి డౌన్ టు అర్త్, నవ్వుతా చిరునవ్వు నవ్వుతూ, అర్థమైంది తెలుగు భాష చెప్పేది, చిరునవ్వుతో అందరితో అభిమానంగా ఉన్నాడు. ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇందాక నేను చేయి చూశాను, ఏమిటి ఈయన సీక్రెట్, ఇంత అతి త్వరలోనే అలా పైకి ఎదిగిపోయినాడే, ఏమిటి రహస్యం అని అంటే, మరి రేఖ జూపిటర్లో మౌంట్లో ఉంది బ్రహ్మాండంగా, దానికి తిరుగులేదు. మన సక్సెస్ఫుల్ మ్యాన్. ఈరోజు నేను క్లాప్ కొట్టాను, పరమేశ్వరుడు జగన్మాత దయవల్ల ఈ సినిమా సూపర్ హిట్ కావాలా, కాబోతుంది. పూర్తిగా నా యొక్క ఆశీర్వాదం మన కేఎస్ రామారావుకి చెప్తున్నాను. మరి మన తెలంగాణ యాస, నేను కూడా ఇప్పుడు దేవరకొండ గురించి మాట్లాడి, నేను కూడా అదే మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. ఇంకొకటి ఏమిటంటే, మామూలుగా ఈ సినిమా ప్రారంభోత్సవాలు రొటీన్గా క్లాపు, కెమెరా, కొబ్బరిగా కొట్టి వెళ్ళిపోతుంటారు. కానీ ఈరోజు మన కేఎస్ రామారావు కళకళగా, ఈ హీరోయిన్లు, హీరో, దర్శకుడు అందరూ చక్కగా తెక్కిన వాళ్ళందరూ కూడా పిలిచి కళకళగా ఉండి ఎంతో ఉత్సాహంగా ఉంది. దానికి తిరుగు లేదు. ఈజ్ గోయింగ్ టు బి హిట్. లోకోత్రాయణ సంఘటన నిరుపమాన సన్నివేశ నద్వితీయ నిరుపమ. ఇది ఫ్యూచర్ ఆఫ్ కేఎస్ రామారావు ఈజ్ గోయింగ్ టు బి గ్లోరియస్, ఫినామినల్, మ్యాగ్నిఫిసెంట్, స్పెక్టాక్యులర్, అన్పారలల్. దానికి తిరుగు లేదు. అంతేకాకుండా ప్రస్ఫుర ఘోర తరతనురూప చడచట పచిట పచిత కహ బంధ ఘాతయ స్వాహ అనేటువంటి దివ్యశక్తి, ఈశ్వర శక్తి నిన్ను ఆశీర్వదించాలని చెప్పి చేస్తూ, అందరూ ఆల్ ఆఫ్ యూ సక్సెస్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. నౌ విజయ్ దేవరకొండ ముచ్చటగా మాట్లాడతాడు. అందరికీ నమస్కారం అండి. క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళ 46th ప్రొడక్షన్ కేఎస్ రామారావు గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ప్రౌడ్. అంటే నేను పుట్టక ముందు నుంచి చేస్తున్నారు సినిమా అంటే, అంత ప్యాషన్ ఉంది సినిమా అంటే, అంత ప్రేమ, అంత ఇష్టం. ఐ హోప్ దట్ ఐ ఆల్సో సినిమాని అంత లాంగ్గా ఇంత కమిట్మెంట్తో చేయగలుగుతా. క్రాంతి స్క్రిప్ట్ నాకు చెప్పి దే బీన్ వెరీ పేషెంట్, ఎందుకంటే నా వేరే కమిట్మెంట్స్ ఫినిష్ చేయడానికి దే ఆల్ బీన్ పేషెంట్ అండ్ వెయిటింగ్ ఫర్ మీ, అండ్ ఐఎమ్ సూపర్ గ్రేట్ఫుల్. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ఎదురు చూస్తున్నా. త్వరలో మీకు విల్ షో యూ మోర్. ఆల్ ఇట్స్ సూపర్ ఇంట్రెస్టింగ్, ద టైటిల్ అవన్నీ. లవ్లీ టు హ్యావ్ దీస్ 3 ladies working with me, Rashi, Aishwarya and Isabel. I look forward to the drama on set. So thank you. And Malli, Gopi Sundar and JK, we have a kick-ass team. So I look forward to starting this. Thank you all. Really looking forward to working in this film. Thanks to KS Ramarao garu ee opportunity ichinanduku, and Kranti has written such an intense script, at least for me. I mean, I felt it was really intense, so it's going to be challenging. Really looking forward to it. Thank you. క్రాంతి గారు స్క్రిప్ట్ చెప్పిన వెంటనే చాలా నచ్చి వెంటనే చేయాలనుకున్నాను.
అండ్ విజయ్ దేవరకొండ. ఐ థింక్ ఆల్రెడీ ఒక సినిమా చేయాల్సింది మిస్ అయింది, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ప్రాజెక్ట్ ఫర్ అస్ టు వర్క్ టుగెదర్. అండ్ రాశి ఖన్నా, ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ హర్ వర్క్. అండ్ ఇసబెల్లా, వెల్కమ్ టు Telugu film. And Ramarao garu, it's always been such a sweet producer. వచ్చిన దగ్గర నుంచి అంత స్వీట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను కాస్ట్ చేసినందుకు క్రాంతి మాధవ్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ. And all the best to all of us. గుడ్ లక్. ఈ లోపలికి వస్తుంటే ఈ పోస్టర్స్ చూసాను, ఇట్ ఆల్రెడీ కన్వేస్ లైక్ మూడ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ యూజువలీ ఐ థింక్ ఇఫ్ యూ గెట్ ద కాస్టింగ్ రైట్, సినిమా సగం విక్టరీ అక్కడే ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఐ రియలీ లైక్ ద కాస్ట్. అండ్ గుడ్ లక్ టు ద హోల్ టీమ్. అండ్ క్రాంతి ఈజ్ మై సీనియర్ ఫ్రమ్ కాలేజ్, సో ఎక్స్ట్రా గుడ్ లక్ టు. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకి, శ్రేయోభిలాసులకి, మిత్రులకి, ఇండస్ట్రీ పెద్దలకి, అండ్ నా తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. క్రియేటివ్ కమర్షియల్స్, కెఎస్ రామారావు గారి నిర్మాణంలో నేను సినిమా చేస్తున్నాను ఇంతకుముందు, మళ్ళీ ఇది రాను రోజు. ఇట్ వాజ్ అ లవ్ స్టోరీ. ద సెకండ్ కాంబినేషన్ ఈజ్ ఆల్సో అగైన్ ఎ లవ్ స్టోరీ, బట్ దిస్ టైమ్ it's going to be very urban and a contemporary love story. I am very happy and grateful to the production, and having Vijay Devarkonda in the main lead with these three leading ladies, I think we will definitely rock this time. Wish you all a very happy Dasra. Thank you. And I take pleasure in introducing my cinematographer. This is Jay Krishna Gumudi. He will have a word. నమస్తే అండి, హ్యాపీ దసరా అందరికీ. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ విజయ్ అండ్ ఆల్ ద లీడింగ్ లేడీస్. థ్యాంక్ యూ క్రాంతి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. లవ్లీ స్క్రిప్ట్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు గెట్ దిస్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫంక్షన్కి వచ్చిన మిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. పర్టికులర్గా విజయ్ అండ్ మా హీరోయిన్స్, చాలా క్రాంతి కుమార్ ఈ సబ్జెక్ట్ని పర్టికులర్గా చాలా ఎక్సలెంట్గా, చాలా ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ తయారు చేశారు. దాని మీద ప్రేమతోనే విజయ్ ఈ సినిమా ప్రారంభోత్సవం చేయడానికి ఆయనకున్న ఇన్స్పిరేషన్ మెయిన్గా సబ్జెక్టే. సో దానికి తగిన హీరోయిన్స్, పర్టికులర్గా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇస్బెల్లా ఫ్రమ్ బ్రెజిల్. సో వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా ఎక్స్ట్రాడినరీగా సరిపోతానని సెలెక్ట్ చేయడం జరిగింది. క్రాంతి చాలా పేషెన్స్తో ఈ స్క్రిప్ట్ చేయడం జరిగింది. సో విత్ యువర్ బ్లెస్సింగ్స్, మీడియా సపోర్ట్, విత్ యువర్ బ్లెస్సింగ్స్, డెఫినెట్గా ఈ పిక్చర్ పెద్ద హిట్ చేస్తారని, క్రాంతి చాలా బాగా ఈ పిక్చరైజ్ చేయగలడని నమ్మకంతో మీ అందరి ఆశీస్సులు మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. మీ అందరూ భోజనానికి ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఎవరిబడి.